సాయి పల్లవి ఇప్పుడు ఈ సహజ నటికి ఉన్న క్రేజ్ మామూలుగా లేదు. ఇటు టాలీవుడ్, అటు కోలీవుడ్, ఇంకా పైగా బాలీవుడ్, ఇలా 3 సినిమా పరిశ్రమల నుంచి ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. అలానే ఏ సినిమా పడితే ఆ సినిమా ఒప్పుకోకుండా మంచి నటనకి స్కోప్ ఉన్న రోల్స్ చేస్తూ తన కెరీర్ ని పీక్స్ లోకి తీసుకువెళ్తోంది మన హైబ్రిడ్ పిల్ల. గ్లామర్ కంటే పాత్రకు ప్రాధాన్యం ఇచ్చే అరుదైన యాక్ట్రెస్ గా ఆమె పేరు ముందుగా వినిపిస్తోంది. కెరీర్ ఆరంభం నుంచే భారీ కమర్షియల్ ఇమేజ్ వెనుక పరుగులు తీయకుండా బలమైన కథలు, నటనకి స్కోప్ ఉన్న పాత్రలనే ఎంచుకుంటూ ముందుకు వెళ్ళింది. అదే ఎంపిక ఆమెను గట్టిగా ఇండస్ట్రీలో ఒక ప్రత్యేక స్థాయికి తీసుకువెళ్ళింది. అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్, ఇంకా నేచురల్ యాక్టింగ్ స్కిల్స్, ఇంకా మేకప్ లేకుండానే మెరిసే మోము, ఇవన్నీ కలిసి సాయి పల్లవిని ప్రేక్షకుల హృదయాల్లో స్థిరంగా నిలిపాయి. ఇప్పటికే ఆమె తన కెరీర్ లో ఎన్నో సున్నితమైన, లోతైన పాత్రలను అద్భుతంగా పోషించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. నటిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న సాయి పల్లవి ఇప్పుడు కెరీర్ లో అత్యంత కీలకమైన దశలో నిలబడి ఉంది. కారణం, త్వరలోనే ఆమె 2 భారీ పాన్ ఇండియా సినిమాల్లో కనిపించబోతోంది. దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్న ఈ 2 ప్రాజెక్టులు ఆమె కెరీర్ ను మరో స్థాయికి తీసుకెళ్లే అవకాశాలు కలిగినవే. ఆ 2 సినిమాల్లో ఒకటి దర్శకుడు నితేష్ తివారీ తెరకెక్కిస్తున్న మహాకావ్య నేపథ్య చిత్రం రామాయణ, మరొకటి సైన్స్ ఫిక్షన్ మెథాలజీ కలయికగా రూపొందుతున్న భారీ సీక్వెల్ కల్కి 2. ఈ 2 చిత్రాలు ఇప్పటికే ఇండియన్ సినిమా చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టులుగా చెప్పుకుంటున్నారు. అలాంటి సినిమాల్లో కీలక పాత్రలో నటించడం సాయి పల్లవికి దక్కిన అరుదైన అవకాశం. ఇప్పటికే రామాయణ సినిమాలో సీతాదేవి పాత్ర కోసం సాయి పల్లవి షూటింగ్ కూడా ప్రారంభించిన విషయం తెలిసిందే. రణబీర్ కపూర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ మైథలాజికల్ ఎపిక్ లో సీత పాత్రను పోషించడం అంటే చిన్న విషయం కాదు. ఆ పాత్రకు ఉన్న గౌరవం, భక్తి, ధ్యేయం అన్నిటినీ సమతుల్యంగా చూపించాల్సిన బాధ్యత ఆమెపై ఉంది. ప్రేక్షకులు మాత్రమే కాదు, విమర్శకులు కూడా ఈ పాత్రలో సాయి పల్లవి నుంచి కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆశిస్తున్నారు. ఇప్పటి వరకు ఆమె చేసిన పాత్రలన్నింటికీ మించి ఇది ఒక పెద్ద పరీక్షగా మారనుంది. ఇదిలా ఉండగా కల్కి 2 విషయంలోనూ ఆసక్తికరమైన పరిణామాలు జరుగుతున్నాయి. కల్కి టీమ్ కు దగ్గర వర్గాల సమాచారం ప్రకారం ఈ సీక్వెల్ లో కీలకమైన సుమతి SUM-80 పాత్ర కోసం సాయి పల్లవిని ఫైనల్ చేశారట. ఈ పాత్రను మొదట దీపికా పదుకునే చేయాల్సి ఉండగా ఇప్పుడు ఆమె స్థానంలో సాయి పల్లవి ఎంపికైనట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ క్యారెక్టర్ చుట్టూనే కథ ప్రధానంగా తిరుగుతోందని, అందుకే స్క్రీన్ ప్రెజెన్స్, నటన పరంగా ఈ పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంటుందని అంటున్నారు. అందువల్ల కల్కి 2లో సాయి పల్లవి ఎలా మెరుస్తోందన్న దానిపై అందరి చూపు నిలిచింది. నిజానికి ఈ 2 భారీ ప్రాజెక్టుల్లో ఆమె పేరు వినిపించినప్పుడు మొదట కొంత వ్యతిరేకత కూడా ఎదురైంది. ఇలాంటి మైథలాజికల్ ఫ్యాంటసీ ప్రపంచాల్లో ఆమె ఫిట్ అవుతోందా అన్న సందేహాలు సోషల్ మీడియాలో వినిపించాయి. కానీ సాయి పల్లవి నటన సామర్థ్యం తెలిసిన విమర్శకులు మాత్రం ఆమె ఈ పాత్రలతో అన్ని విమర్శలను మౌనంగా మార్చిస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. ఎందుకంటే సాయి పల్లవి నటనలో అతి ఉండదు, అసలు నటిస్తున్నట్టు అనిపించదు, అంతా నేచురల్ గా ఉంటుంది. మొత్తానికి భారతీయ సినిమాల్లోనే చాలా అరుదుగా జరిగే ఒక ఘనత సాయి పల్లవి ఖాతాలో చేరబోతోంది. ఒకేసారి రామాయణం, మహాభారతం ఆధారంగా రూపొందుతున్న 2 మైథలాజికల్ ఫ్యాంటసీ ప్రపంచాల సినిమాల్లో కీలక పాత్రలు చేయటం అంటే జీవితంలో ఒక్కసారి దక్కే అవకాశం. అలాంటి అరుదైన ఛాన్స్ ను సాయి పల్లవి అందుకోవటం ఆమె టాలెంట్ కు వచ్చిన నిజమైన గుర్తింపే. ఇక ఈ 2 సినిమాలతో ఆమె ప్రయాణం ఎలాంటి మైలురాళ్లను దాటిపోతోందో చూడాలి.